రోజు ఎపిసోడ్ లో ఇమ్యూనిటీ టాస్క్ లో నాకు శ్రీజ అండ్ డెమాన్ పవన్ చూస్తే పాపం అనిపించింది. అండ్ డెమాన్ పవన్ చూస్తే ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో జెంటిల్ మెన్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దాంతో పాటుగా భరణి గారిని చూస్తే ఏరా మాస్క్ తీస్తే ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తారా భరణి గారు అన్న ఫీలింగ్ వచ్చింది. డెమాన్ పవన్ విషయానికి వస్తే ఆ రౌండ్ లో అవుట్ అయింది భరణి గారు, కానీ సంచాలకులు మోసం చేసి ఇంటెన్షనల్ గా భరణి గారు కాదు అవుట్ అయింది డెమాన్ పవన్ అని చెప్పినా డెమాన్ పవన్ కి ఈ విషయం తెలిసిన ఓవర్ ఆర్గ్యుమెంట్లు ఓవర్ డ్రామాలు చేయకుండా సైలెంట్ గా ఒక మాట క్వశ్చన్ చేసి వెళ్ళిపోయిన విధానం ఏదైతుందో ఎక్సలెంట్ అనిపించింది. డెమాన్ పవన్ అక్కడ అటాక్ చేసింది నలుగురు అటాక్ చేస్తే ఆ నలుగురుతో ఫైట్ చేస్తూ తను కింద పడేదానికంటే ముందు ఆ నలుగురులో ఒకరైన బలవంతులైన భరణి గారిని కింద అతనికంటే ముందు తోసాడు చూసారా, ఏమన్నా ఫిజికల్ ఫిట్నెస్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అవుట్ అయిన తర్వాత ఎవరి మీద కూడా కంప్లైంట్ కూడా చేయలేదు. సో ఓవరాల్ గా నాకు ఈ రోజు భయంకరంగా నచ్చిన కంటెస్టెంట్ డెమాన్ పవన్. ఇంకా శ్రీజ విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్ లో అన్యాయం జరిగింది శ్రీజకే. ఎందుకంటే అక్కడ తనుజ గారికి పోయిన వారమే శ్రీజ, ఇమాన్యుయల్, భరణి గారు ముగ్గురు కలిసి ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిపించారు, ఇమ్యూనిటీ రప్పించారు. మళ్ళా ఈ రోజు ఇమ్యూనిటీ ఆవిడకి ఇప్పించాలని చూస్తున్నారంటే అదంతా వర్స్ట్ చెప్పండి. దాని మీద శ్రీజ క్వశ్చన్ చేస్తుంటేనే చెప్పకుండానే ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడే శ్రీజాని పట్టుకుని కింద పడేసాడు చూసారా, చాలా వర్స్ట్ బిహేవియర్ అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఎందుకు అనిపించింది తెలుసా, ఈ 4-5 రౌండ్ లో అబ్బాయిలతో పాటు ఒకే ఒక అమ్మాయి పోరాడి వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నది శ్రీజ ఒకటే. తనూజ గారు సైలెంట్ గా నిలబడ్డ ఆవిడకి ఇమ్యూనిటీ ఇచ్చారు. వీళ్ళతో కలిసి ఆడిన శ్రీజాని మాత్రం బలవంతంగా దారుణంగా తోసేశాడు, విచ్ ఇస్ వర్స్ట్ అనిపించింది నాకు. ఇక్కడ జాయిన్ బటన్ చూసారా, జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. దీని మీద ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, ఒకసారి చూడండి.